ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 19 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం యెహెజ్కేలు గ్రంథం 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు పిల్లారా? బాగున్నారు కదూ? మన ప్రియమైన యేసు ఆయన ఈ ఉదయకాలం అద్భుతమైనటువంటి మాటలతో మిమ్మల్ని ఎదుర్కొంటున్నాడు. ఆయన ఎన్నడూ మిమ్మలను విడువడు. ఆయన నిత్యము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు అని ఎంతమాత్రం మీరు సనగవద్దు, భయపడవద్దు. నిరీక్షణ ప్రభునందు కలిగి ఉండండి. అదొక్కటి చాలు, మీరు తప్పకుండా బలపరచబడతారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుడు మీతో మాట్లాడుతుండగా మీరు చెవియొక్కి ఆయన మాటలు ఆలకించండి. ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 35వ వచనం. వెంటనే అతడు లేచెను, లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అనేకమైనటువంటి ప్రదేశాలు సంచరిస్తూ యేసు ప్రభుని గురించి అతడు ప్రకటిస్తున్నాడు. ప్రభువారు అతడు ప్రకటించడానికి ఒక వర్తమానం అతనికి ఇచ్చాడు. అతనికి ఇవ్వబడిన వర్తమానం, యేసు మన పాపముల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, అందుకు మేము సాక్షులం అంటూ ఆ వర్తమానాన్ని బలంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు గారు లుద్ద అనే గ్రామానికి నడిపించబడ్డాడు. అక్కడ ప్రభు నమ్మిన పరిశుద్ధులు కొంతమంది ఉన్నారు. అక్కడ పరిచర్య బలంగా జరుగుతుంది. ఆ సమయంలో ఐనేయ అనే ఒక మనుషుడు అక్కడ ఉన్నాడు. అతడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. 8 సంవత్సరాల నుండి అతడు మంచం మీదనే పడుకొని ఉన్నాడు. చాలా కష్టం. అతనికి సేవ చేయాలంటే ఎంతమంది విసుకుంటారో. అతడు లేవలేడు, భోజనం చేయలేడు. అతడు ఒక గ్లాస్ పట్టుకొని నీళ్లు త్రాగలేడు. అతడు స్నానం చేయలేడు. అతడు తన కాలకృత్యాలు తీర్చుకోలేడు. పూర్తిగా వేరే వాళ్ళ మీద ఆధారపడిన జీవితం. అలాంటి స్థితిలో ఒక మనుషుడు బతకాలని కోరుకుంటాడా? ఎంతమాత్రం అలా కోరుకోడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈరోజు నన్ను తీసుకపోతే ఎంత మేలు అని బాధపడతాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి పరిస్థితుల్లో ఆయనే కూడా తన జీవితాన్ని చాలా కష్టతరంగా గడుపుకుంటున్నాడు. కానీ ప్రభు యొక్క కృప అతన్ని మర్చిపోలేదు. ప్రభు తన దాసుని ఐనేయ దగ్గరికి తీసుకుని వచ్చాడు. పేతురు చూచాడు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకో అని ఆజ్ఞాపించాడు. వెంటనే దేవుని శక్తి ఐనేయలోకి దిగి వచ్చింది. ప్రభు కృప అతన్ని ఆవరించింది. లేచాడు, తన పరుపును తానే పరుచుకొని నడవడం మొదలుపెట్టాడు. దానిని చూచిన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి అని రాయబడింది. అవును,
ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు నీకు చెబుతున్నది అదే. నిన్ను చూచి అనేకులు ప్రభు వైపు తిరగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, నీ జీవితమే ఒక అద్భుతముగా ఉండాలని, నీ జీవితం చూచేవారికి ఆశ్చర్యచకితమైనదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనైనా చూచి అనేకులు ప్రభు వైపు ఎలాగైతే తిరిగారో నిన్ను చూచి అనేకులు ఆయన తోటి తిరగాలని ఆయన ఆశ. ఈ ఉదయం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావా? ప్రభువా, నేనే ఈ లోకానికి ఒక అద్భుతముగా ఉండాలి, నేను ఈ ప్రజలందరికీ ఒక ఆశీర్వాదంగా నేను మారాలి. నా జీవితం, నా నడక, నా మాట, నా చూపు, నా ప్రతి తలంపు ప్రజలని మీ తట్టు తీసుకొని రాగలిగినదిగా ఉండాలి. అట్టి అభిషేకం నాకు దయచేయండి, అట్టి కృప నాకు అనుగ్రహించండి అని మీరు ప్రభుని అడిగితే ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, అయినయ్య లుద్దలోను షారోనులోను కాపురమున్న వారికి ఒక అద్భుతముగా ఎలాగైతే ఉన్నాడో నీవు నీ ప్రాంతములో, నీ పట్టణములో, నీ గ్రామములో ఒక అద్భుతంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఈరోజే ఆయన అడుగు, దేవా నన్ను ఒక అద్భుతముగా మార్చు, దాని ద్వారా విస్తారమైన ప్రజలు మీ వైపు తిరిగినట్లుగా సహాయం చేయి అని ప్రార్థించండి. తప్పకుండా దేవుడు అలాంటి కృపతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేమే ఈ లోకానికి ఒక అద్భుతముగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన ఈ కొద్దిపాటి సందేశం కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. మా నాయన, మీ కృప మమ్మల్ని ఆవరించి మేము బలముతో నింపబడి మేము ఈ లోకానికి ఒక వింతగాను ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతముగాను ఉండున్నట్లుగా మమ్మల్ని అభిషేకించండి. మీ కృపా సహాయం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.